E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. శేఖర్ మంచ్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం దేవీపురంలో జరిగింది. శేఖర్ మంచ్ శ్రీనివాసరావు గారు ఎప్పుడూ కూడా తనతో ఉన్న స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం చెప్పుకోదగ్గ విషయం. శ్రీనివాసరావు గారు ఈ విషయమే కాదు, తాను నమ్ముకున్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర లేఖర్లకు కూడా ఇతను ఎంతగానో అభిమానించడం చెప్పుకోదగ్గ విషయం. ఈ సమాజంలో తల్లిదండ్రులకు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకు పుట్టిన పిల్లలే ఈ రోజుల్లో కలిసిమెలిసి ఉండరు. కానీ ఎప్పుడో ఎక్కడో చదువుకున్న తోటి విద్యార్థులను ఒక దగ్గర చేర్చి ఈరోజు దేవీపురం దగ్గర గెట్ టుగెదర్ పెట్టుకోవటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో ఈరోజు ఒకనాడు చీడికాడు మండలం అప్పలరాజుపురంలో 1984, 1985 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు ఈనాటికి కూడా కలిసిమెలిసి ఉండటం అంత సామాన్యమైన పని కాదు. ఇది ఎవరికో కానీ సాధ్యం కాదు. ఇటువంటి అపురూపమైన సన్నివేశాన్ని ఈరోజు ఒక దగ్గర తెచ్చి స్నేహ బంధానికి ఉన్న విలువ ఏంటో వివరించి చెప్పారు శేఖర్ మంచ్ శ్రీనివాసరావు గారు. అంతేకాకుండా గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన గవిరెడ్డి రామానాయుడు గారిని తీసుకొచ్చి ఈ బంధుమిత్రుల సమ్మేళనంలో అతను కూడా చేర్చడం చాలా ఆనందకరమైన విషయం. ఇదే కాదు, శేఖర్ మంచ్ శ్రీనివాసరావు గారు తలుచుకుంటే ఎంతటి బంధుత్వానికైనా ముందుండి నడిపించి ఎన్ని సంవత్సరాలు పోయినా గుర్తుంచుకునే వ్యక్తి మన శ్రీనివాసరావు గారు. అటువంటి వ్యక్తి మన స్నేహబంధంలో ఉండటం చాలా అరుదైన విషయం. ఇలాంటి వ్యక్తులు నేటికి కూడా ఉండటం వల్లే స్నేహ బంధానికి ఎంతో ఆదరణ కలగడం చాలా చెప్పుకోదగ్గ విషయం. అలాగే ఈ స్నేహబంధం 10 కాలాల పాటు నిలిచి ఉండాలని, ఈ స్నేహితులంతా అవసరమైన టైంలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుని ఆత్మీయ బంధాన్ని పెంపొందించుకోవాలని మనందరం కోరుకుందాం. ఈరోజు దేవీపురం శ్రీ రాజరాజేశ్వరి పాదాల చెంతన కలిసిన వారి పూర్వపు శాసనసభ్యులు గౌరవిద్ది రామానాయుడు గారు నేడు ఈ చక్కని కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని చక్కగా నడిపించిన వ్యక్తి శేఖర్ మంచ్ శ్రీనివాసరావు గారు. సింగంపల్లి అప్పలనాయుడు, కె దేవుడి నాయుడు, ఎస్ సత్యనారాయణ, కె వెంకట నరసింహరాజు, గొర్రెపోతు వెంకటలక్ష్మి, ఎంఎస్ బాబు, వరలక్ష్మి, భవానీ, రాపేటి శ్రీను, ఆర్ఎస్ బాబు, పి తోటి విద్యార్థులు అందరూ కలిసి ఈ చక్కని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. जोश कर पाओ। We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy. 1985 10th క్లాస్ బ్యాచ్ అయినటువంటి అప్పలరాజపురం గ్రామం చీడికాడు మండలంలో జరిగినటువంటి చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈరోజు కూడా ఇక్కడ అందరూ కూడా కలిసింది. అందరికీ కూడా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ 2026 అందరికీ మంచి జరగాలి, అందరిలో మనం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ పాత్రికేయ మిత్రులకు, మరి ఇక్కడికి వచ్చిన మా సోదరిమణులు కూడా అందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నాను. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం మేము ఎప్పుడైతే పార్టిసిపేషన్ చేసినప్పుడు ముందు సంవత్సరంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మనకు దూరం అయ్యారు. అది చాలా బాధాకరమైన విషయం. మనం ఎప్పటికప్పటికి కాలం తెలుస్తాం కాదని, కానీ మనం ఉన్నంత వరకు మనతో పాటుగా వాళ్ళు ఉంటే, వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉంటే అందరూ ఆనందిస్తాం. ఎందుకంటే మనం కింద క్లాస్ ఎవరో తెలియదు, పై క్లాస్ ఎవరో తెలియదు, కానీ మన క్లాస్కి మాత్రమే పరిచయాలు ఉంటాయి. కాబట్టి ఆ పరిచయం ఉన్న దగ్గర ఎక్కడికి ఎక్కడున్నా సరే, ఏ దేశ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, నావాడు నా క్లాస్మేట్ అక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఒక స్మరించుకోవడం కోసం ఇది మన యొక్క కలయిక జరుగుతూ ఉంది. మరి ఇక్కడికి హాజరైనటువంటి 1984-85 10th క్లాస్ బ్యాచ్ అప్పలరాజపురం హై స్కూల్ చీడికాడు మండలం. అయితే ఇది 4వసారి మేము పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక సందర్భంగా ఈ దేవీపురం శ్రీ రాజరాజేశ్వరి తల్లి అమ్మవారి
యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మేమందరం కలవడం జరిగింది. ఉదయాన్నే స్టార్టింగ్ లోనే చెప్పాం, అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఈ యొక్క కలయిక అనేటువంటి గత స్మృతులకి మేము వెళ్ళడం వల్ల మా యొక్క ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పేసి చాలా సందర్భాల్లో మేము చూసాం. కాబట్టి ఈ సందర్భంగా అందరమే ఇక్కడికి హాజరై మా యొక్క బాల్య విషయాలన్నీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా హాజరైనటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క మనసు మాంజలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది శాసనసభ్యులు వచ్చారు, చాలా మంది ఈ తర్వాత వచ్చారు. కానీ ఎవరి పేర్లు ఏ ఆడవాళ్ళకి మామూలు చిన్న చిన్న పనులు చేసుకున్న ఎవరికి కూడా ఎన్నో ఉపాధులు పొంది ఏదో చేస్తున్నారు వాళ్ళెవరికి తెలియదు. మొన్న నేను ఫేస్బుక్ లో చూసి షాక్ అయ్యాను. అమ్మ మీ ఎమ్మెల్యే ఎవరమ్మా అంటే రామానాయుడు గారు అంటుంది ఇప్పుడు ప్రజెంట్ కూడా. అంటే అతను అందరు మనసులో అందరి గుండెలో ఎంత చిరస్థాయిగా ఉండిపోయారో దీన్ని బట్టే అర్థం అవుతుంది. అది చెప్పాలని అనిపించింది.